హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ అట్ కాకినాడ. ఈరోజు షార్ట్ డిస్కషన్ ఆన్ ప్లాంటార్ ఫేషియైటిస్. సో ఉదయాన్నే అరికాళ్ళలో నొప్పులు అన్నది సర్వసాధారణంగా మన దగ్గరికి ఓపిక వస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అండ్ పెయిన్, మనకు ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్లాంటార్ ఫేషియా. ప్లాంటార్ ఫేషియా అన్నది ఏంటంటే హీల్ నుంచి 4 ఫుట్ దాకా అటాచ్ అయి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాల్ కింద పెట్టినప్పుడే సివియర్ పెయిన్ వస్తుంటుంది. తర్వాత విత్ వాకింగ్ విత్ యాక్టివిటీ ఆ పెయిన్ అన్నది తగ్గుతూ వస్తుంటుంది. దట్ ఈస్ ద క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ప్లాంటార్ ఫేషియైటిస్. సో ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెట్టడానికి, తర్వాత కొద్దిసేపు నడిచిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ కాల్ కింద పెట్టి స్టార్ట్ అయ్యేటప్పుడు పెయిన్ అన్నది సివియర్ గా వస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్లాంటార్ ఫేషియైటిస్ గా గమనించాలి. మోస్ట్ కామన్ 40 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అని మనం చూస్తే ఇర్రెగ్యులర్ ఫుట్వేర్ సరిగా వాడకపోవడం వల్ల, తర్వాత ప్లెయిన్ గ్రౌండ్ పైన కాకుండా కొంచెం ఇర్రెగ్యులర్ సర్ఫేస్ పైన నడవడం వల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒబేసిటీ పేషెంట్స్ లో మనం కామన్ గా చూస్తూ ఉంటాము. సో దీనికి మనము ఐడెంటిఫై చేయడానికి బేసిక్ ఎక్స్రే ఆఫ్ ద హీల్ తీస్తాం. అందులో కొంచెం క్యాల్కేనియల్ స్పర్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. కామన్ గా ప్లాంటార్ ఫేషియైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం దీనికి ఈ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి జనరల్ కామన్ గా మనం పెయిన్ కిల్లర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఐస్ థెరపీ రెస్ట్ లో ఉండాలి. పెయిన్ కిల్లర్స్ మనం ఐబుప్రోఫెన్ కానీ ఎన్ని ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ లైక్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ నెంబర్ 1 స్టేజ్ లో ఇచ్చేస్తాము. నెక్స్ట్ మనకు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ ఆఫ్ ద ప్లాంటార్ ఫేషియా. సో ఎర్లీ మార్నింగ్ మనం ఏంటంటే ఫ్రంట్ టోస్ పైన నడవడం ఒక 5 to 10 minutes, తర్వాత బ్యాక్ టోస్ పైన నడవడం, తర్వాత కూర్చున్నప్పుడు కాల్ క్రాస్ ఓవర్ చేసుకొని మనము ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్చింగ్, సో బటన్ వేల్ని పైకి పట్టుకొని ఉంచి ఒక 15 to 30 seconds అలాగే రిపిటేషన్స్ చేసుకుంటా ఉంటే మన ప్లాంటార్ ఫేషియా అన్నది కొంచెం స్టిఫ్నెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫస్ట్ స్టేజ్ లో ఇవన్నీ చేస్తాం. స్టిల్ పెయిన్ ఉంది, క్రానిక్ కేసు ఉంది అనుకుంటే మనం కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. అది ఆర్థోపెడిషన్ గైడెన్స్ లోనే తీసుకోవాలి. లేకపోతే ఎక్కడ ప్లేస్మెంట్ సరిగా ఇవ్వకపోతే మనకు ఈ ప్లాంటార్ ఫేషియా అట్రోఫీ అంటే అది రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫేషియా అన్నది అక్కడ అట్రోఫీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాషియస్ గా కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ అన్నది మనం తీసుకోవాలి ఆర్థోపెడిషన్ గైడెన్స్ లో. తర్వాత నెక్స్ట్ షాక్ థెరపీ కానీ ఫిజియోథెరపీ కానీ కంటిన్యూస్ గా చేసుకోవడం వల్ల మనం ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ ప్రాబ్లం నుంచి ఈజీగా మనం బయటపడే ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ.